ఎన్నిసార్లు వెళ్ళారు? ప్రతి సోమవారం వెళ్ళారా? ప్రతి మంగళవారం వెళ్ళారా? ఐఎమ్ ది మినిస్టర్ దేర్. నేను వెళ్తాను. పద్దానికి ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదే. ప్రతి సోమవారం వెళ్తున్నాడు ఆయన. పోయినసారి ప్రతి సోమవారం వెళ్ళాడా? మంగళవారం ఇది ప్రతి సోమవారం వెళ్ళి ఏం చేశాడు? పోయినసారి ఇలాగే చేశాడు. ఈ సోమవారం వెళ్ళి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి వస్తుంటాడు అంతే, దూషించి వస్తుంటాడు అంతే. ప్రతి సోమవారం ప్రతి మంగళవారం అక్కడికి వెళ్ళడం కాదు, ఎక్కడున్నా మానిటర్ చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన ఉండాలి. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరస్కరించారు, ఓకే. ఇంకా ఎందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు? నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు పూర్తి చేయి, దానిలో ఉన్న తప్పులేంటో చెప్పు. ఇంకా బురదజల్లే కార్యక్రమం చేస్తే జనం నమ్ముతారా? నేను ఆర్గ్యూ చేస్తున్నా, నాకు చెప్పమంటున్నా. నేను ఇది 100కి 100 చంద్రబాబు నాయుడు గారి టైంలో చేసిన మహా తప్పిదమే ఇవాళ పోలవరానికి శాపం అయింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అవాస్తవాన్ని చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కమాన్ రమ్మనండి, చెప్పనండి వాళ్ళని. 45% అయింది, 72%. ఊరిని శాతాలు వేసుకుంటే సరిపోయిందా? 72% అయితే మేమేం చేసాం? 1% చేసామా? 73. ఇంకా 23 ఉన్నాగా చేయమను. ఇంకా మిగతా పర్సెంటేజ్ అంతా ఒకసారి చేయమని. 72% 5 సంవత్సరాలు చేసిన మొనగాడు ఈ 5 సంవత్సరాలు చేయమని రిమైనింగ్ బ్యాలెన్స్ని. శాతాలు అంకెల గారడీలు కాదు, చిత్తశుద్ధి కావాలి, వాస్తవం చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి, తప్పు చేస్తే తప్పు చేశామని చెప్పే ధైర్యం కావాలి. తప్పు ఎదుటి వాళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు కాబట్టి అన్నీ ఆయన మీద నెట్టేద్దాం అంటే తప్పది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నీకు రాజధాని కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.